1990 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఉపాధ్యాయులను తీర్చిదిద్దిన చరిత్ర ఖమ్మం డైట్ కళాశాలకు ఉంది. అక్కడ చదువుకున్న వేలాది మంది ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. 2010 వరకు ఛాత్రోపాధ్యాయులతో కళకళ్లాడిన విద్యాసంస్థ గత 10 ఏళ్ల కాలంలో నిరాదరణకు గురైంది. నూతన ప్రభుత్వం వచ్చాక ఈ కళాశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఎంపికైంది. దీంతో అధిక నిధులు కేటాయించడంతో ఖమ్మం డైట్ కళాశాల రూపురేఖలు మారనున్నాయి. 1990లో ఖమ్మం నగర శివారు టేకులపల్లిలో జిల్లా విద్యా శిక్షణా సంస్థ ఏర్పాటు చేశారు. ఇక్కడ కాబోయే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. 2010 వరకు ఇక్కడ శిక్షణ పొందిన వారిలో 90% మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందారు. గత 10 ఏళ్లుగా ఈ కళాశాలలో మొత్తం సీట్లలో సగం సీట్లు నిండటమే గగనంగా ఉండేదని అధ్యాపకులు చెబుతున్నారు. నూతన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మెగా డిఎస్సి నిర్వహించడంతో తిరిగి విద్యాసంస్థకు జీవకళ వచ్చిందని అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం డైట్ కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా గుర్తించింది. విద్యా వ్యవస్థను పరిపుష్టం చేసే విధానంలో భాగంగా రాష్ట్రంలో 2 సంస్థలను గుర్తించారు. ఖమ్మం మొదటిది కాగా మహబూబ్ నగర్ రెండవది. అందులో భాగంగా కళాశాలకు 8 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు. దీంతో కళాశాల రూపురేఖలు మారనున్నాయని, ఆనందంగా కొత్త కోర్సులు వస్తాయని, మరిన్ని సీట్లు పెరుగుతాయని ప్రధాన అధ్యాపకులు చెబుతున్నారు. ఈ ఫౌండేషన్ స్టేజ్ని బాగా స్ట్రెంథెన్ చేయాలి. ప్రిపరేట్ స్టేజ్ అంటే 3-4 తరగతులు, దాన్ని బాగా స్ట్రెంథెన్ చేయాలి డైట్ ద్వారా. ఆ ఉద్దేశంతో ఇప్పుడు డైట్లో సిఓఈలో బాగా ఏం చేశారంటే, ఒకటి మన రాబోయే రోజుల్లో డిపిఎస్సి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ మన మెదక్లో ఉంది. ఇప్పుడు మనకు డైరెక్ట్ రాబోతుంది. ముందు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి ట్రైనింగ్స్ని ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి, టీచర్ని ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి అనేటువంటిది మీకు ముఖ్య ఉద్దేశం. మరి దీనికి మన ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. డైట్లని మరి బలోపేతం అవుతున్నాయి రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి లాస్ట్ ఇయర్ 140 మంది పిల్లలు మాత్రమే మన దగ్గర సర్టిఫికేట్ వెరిఫై చేయించుకోండి. ఈసారి 900 మంది పిల్లలు వెరిఫై చేయించుకున్నారు. అంటే మనకి ప్రారంభాలు పెరిగిపోతా ఉంది. తమ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రానికి సిఓఈ గుర్తింపు ఇవ్వడం పట్ల శిక్షణ పొందుతున్న ఛాత్రోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా మంజూరైన నిధులతో మౌలిక వసతులు కల్పిస్తున్నారని, కొత్తగా వచ్చే వారికి మరిన్ని సదుపాయాలు అందుబాటులో రాబోతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన తర్వాత గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల, మనీ శాంక్షన్ చేయడం వల్ల సిఓఈగా మా కాలేజ్ సెలెక్ట్ అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దీని ద్వారా అనేకమైన అంటే కొత్త కోర్సెస్ రావడం జరుగుతాయి. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ స్టూడెంట్స్కి పెరుగుతాయి. స్టూడెంట్స్లో ఉన్న కొత్త క్రియేటివిటీ సైడ్ అనేది బయటకు వస్తుంది. దానివల్ల మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. రీసెంట్గా జరిగిన డిఎస్సి ప్రభావం వల్ల అందరూ ఈ కోర్స్కి అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు నాకు ఇంత చిన్న వయసులోనే ఈ కోర్స్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా సంస్థకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా గుర్తింపు వచ్చింది. అండ్ దానివల్ల మాకు కాంపౌండ్ వాల్స్ కానీ, కొత్త బిల్డింగ్స్ కానీ, కొత్త కోర్సెస్ కానీ, లైబ్రరీ మొదలైన సదుపాయాలన్నీ మాకు దొరుకుతున్నాయి. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి.